మనం గంగానది బ్రిడ్జ్ మీద అయితే ఉన్నాం ఇప్పుడు. ఇదేమో గోదావరి నది, నెక్స్ట్ మనం వచ్చేదేమో కృష్ణా నది. ఇది 3 మహానదులు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హనీ ట్రక్ వ్లాగ్స్. మనం వచ్చేసి ఇప్పుడైతే గంగానది బ్రిడ్జ్ మీద అయితే ఉన్నాం. దీన్ని లైటింగ్ బ్రిడ్జ్ అని కూడా అంటారు. ఇది పర్కా బ్రిడ్జ్. ఈ బ్రిడ్జ్ మీద అయితే నైట్ టైం అయితే లైట్స్ యూజ్ చేయకూడదు. మన ఏ హై బీమ్ లో బీమ్ కూడా యూజ్ చేయకూడదు అసలు. ఈ బ్రిడ్జ్ వచ్చేసి రోడ్డు, రైల్వే ప్లస్ బ్యారేజ్తో కలిపి ఉంటుంది. నైట్ టైం అయితే అసలు లైట్ యూజ్ చేయకూడదు. అసలు యూజ్ చేస్తే ఫైన్. ఇక్కడ ఇదేమో గంగా నది, చాలా పెద్దది ఉంటుంది. ఒక 4-5 కిలోమీటర్లు ఉంటుంది బ్రిడ్జ్ వచ్చేసి. ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తే అసలు ఈ రోడ్డు మీద అయితే అసలు లైట్స్ యూజ్ చేయకూడదు, ఎందుకంటే సైడ్ లైట్లు అవి వేసి ఉంటాయి. మనం ఈ వీడియోలో అయితే లాంగ్ డిస్టెన్స్ని కవర్ చేద్దాం. ఇప్పుడు మనం అయితే ఎల్ఎన్టీ బార్డర్ అయితే దాటేసాం. ఎల్ఎన్టీ బార్డర్ దాటి అయితే ఎదరికి వచ్చాం. మనం అయితే బీపీసీఎల్ బంక్ దగ్గరికి అయితే వచ్చాం. బీపీసీఎల్ బంక్ దగ్గర ఆపుకుని ఇప్పుడైతే వంట చేసుకుని మళ్ళీ బయలుదేరుతాం. అంటే మధ్యాహ్నం అయితే వంట చేయలేదు, రన్నింగ్లో ఉండటం వల్ల వంట చేయకుండా దారిలో తినేసి అయితే బయలుదేరిపోయి వచ్చేసాం. ఇక్కడ ఆపుకుని వంట అయితే చేసుకుని బయలుదేరుతాం, ఎందుకంటే మనకి ఇంకా చాలా దూరం ఉంది వెళ్ళవలసిందే. మనం అయితే ఇప్పుడు బాలాసూర్ దగ్గరలో అయితే ఉన్నాం. వంట చేసుకుని బయలుదేరినప్పుడు తర్వాత అయితే నేనైతే కొంచెం పడుకున్నాను, అందుకని మనకి లేట్ అయింది వీడియో తీయడం. ఇదైతే చండీకోల్ దగ్గరలో ఉన్నాం ఇప్పుడు. రోడ్ అయితే మంచి విశాలంగా ఉంది, 6 లైన్. చాలా ప్రశాంతంగా ఉంది రోడ్ అంతా. ఎక్కువ ట్రాఫిక్ కూడా ఎక్కువ ఏం లేదు, తక్కువగానే ఉంది. మనకి ఒకవేళ ఎప్పుడైనా నిద్ర వస్తే కనుక పక్కన టీ కొట్లు ఉంటాయి. ఆ టీ కొట్ల దగ్గర ఆగి టీ తాగొచ్చు, ఇక్కడ ప్రాబ్లం ఏమి ఉండదు. ఇదిగోండి లెఫ్ట్ సైడ్ కనిపించేది అయితే ఇండియన్ ఆయిల్ బంక్. ఎక్కువగా ఇక్కడ పార్క్ చేసుకుంటాడు బళ్ళు. మనమైతే ఇప్పుడు ఆనందపురం అయితే వచ్చాం. ఆనందపురం మెరకైతే ఎక్కుతున్నాం. ఇది ఇక్కడ లెఫ్ట్ సైడ్ అంటే వెళ్తే వైజాగ్ అయితే వెళ్ళిపోద్ది, వైజాగ్ సిటీలోకి. మనం రైట్ సైడ్కి ఎక్కువ. రైట్ సైడ్ అంటే ఎక్కితే చిన్న మెరకలాగా వెళ్తుంది. ఆ మెరక ఎక్కితే డైరెక్ట్ ఇది అనకాపల్లికి టచ్ అవుద్ది రోడ్డు. అనకాపల్లికి కొత్త బైపాస్ ఇది, అనకాపల్లి వరకు. ఇది 6 లైన్ మొత్తం సీసీ రోడ్డు ఉంటుంది. 42 కిలోమీటర్లు అంతా వస్తుంది ఈ ఆనందపురం నుంచి అనకాపల్లి. ఆ రోడ్లో అయితే మొత్తం అంతా ఇంకా 6 లైన్, ఏ ప్రాబ్లం ఉండదు. బండి అయితే ఆరామ్సే వెళ్తూనే ఉంటుంది అలా. చూస్తున్నారు కదా, కొండ మీద అయితే ఆనందపురం అనే నేమ్ అయితే ఉంటుంది. మన కెమెరాకి లెన్స్కి అయితే కనిపించట్లేదు. లొకేషన్ కూడా ఎక్సలెంట్గా ఉంది. కొండల భయంగా వెళ్తున్నట్టుంది రోడ్ అయితే. మనం ఇప్పుడు వచ్చేసి అయితే అనకాపల్లి దగ్గరికి అయితే చేరుకున్నాం. ఇది అనకాపల్లి రైల్వే బ్రిడ్జ్ క్రాస్ అయ్యాం ఇప్పుడే. మనకి లెఫ్ట్ సైడ్ అంటుంది కదా, అదైతే వైజాగ్కి వెళ్ళడానికి రోడ్డు. ఈ రింగులో ప్రతి ఒక్కరికి కన్ఫ్యూషన్ వస్తుంది. వైజాగ్ నుంచి వచ్చే వాళ్ళకి కానీ, మళ్ళీ మన అనకాపల్లి సైడ్ నుంచి వైజాగ్ వెళ్ళే వాళ్ళకి కానీ కన్ఫ్యూషన్గా వేసారు రింగ్ అయితే. చూస్తున్నారు కదా కనిపించేది రింగు. ఎవరికి అర్థం అవుతుంది, అది చాలా జాగ్రత్తగా ఆలోచించుకుని వెళ్ళాలి. లేదంటే మళ్ళీ డైరెక్ట్ ఎక్కేస్తే ఈ బైపాస్ ఎక్కేస్తారు, లేకపోతే వచ్చిన రోడ్లోకి తిరిగేస్తారు. అలా ఉంటుంది ఇది. ఇదిగోండి ఇక్కడ నుంచి లెఫ్ట్ సైడ్కి వెళ్ళినా వైజాగ్ వెళ్ళిపోద్ది రోడ్డు. అదే రైట్ సైడ్ కూడా చూస్తున్నారు కదా, మొత్తం రింగ్. ఎవరికి అర్థం అవుతుంది. మనం అయితే అనకాపల్లి అయితే ఎంటర్ అయిపోయాం. మనకైతే ఎలమంచిలు దాటిన తర్వాత అయితే వర్షం అయితే గట్టిగా కొడుతుంది నక్కపల్లి దగ్గరలో. అసలు మామూలుగా కాదు. మనం బయలుదేరిన కాడి నుంచి కూడా అక్కడక్కడ వర్షం, అక్కడక్కడ ఎండ, మొత్తం
అన్నిటిని ఫేస్ చేసుకుంటూనే వస్తున్నాం. ఇక్కడైతే దారి అనకుండా కొడుతుంది వర్షం అయితే, మామూలుగా లేదు. ఈ వర్షంలో డ్రైవింగ్ చేసుకుంటే అలా మంచి ఫీల్ ఉన్న సాంగ్స్ పెట్టుకుని వెళ్తుంటే ఆ కిక్కే వేరుగా ఉంటుంది చెప్పాలంటే. వర్షం అయితే మంచి గట్టిగా కొడుతుంది. అంటే ఇంతకుముందు చూసాం కానీ ఇంత వర్షం ఎప్పుడు కొట్టలేదు మనకి. మనం బయలుదేరిన ట్రిప్ కాడి నుంచి ఇదే ఫస్ట్ టైం వర్షం ఇంత అలా కొట్టడం. అసలు దారి అనకుండా కొడుతుంది మనకైతే. ఇప్పుడు మనం వచ్చేసి అయితే మురారిలో ఉన్న మురారి ఊరు దాటిన తర్వాత అయితే ఇక్కడ వర్షం పడడం వల్ల చెరువు నీరు వచ్చేసి చేలన్నీ పాడైపోయినాయి. ఆ మురారి అన్నది మా ఊరే. మొత్తం ఈ సైడ్ చూస్తున్నారు కదా, ఈ సైడ్ చేలన్నీ పాడైపోయినాయి. అవి మళ్ళీ కోలుకోవడానికి అయితే దగ్గర దగ్గర 20-30 రోజులు టైం అయితే పడుతుంది. ఇప్పుడు మనం వచ్చేసి అయితే మన గోదావరి నది అయితే బ్రిడ్జ్ అయితే ఎక్కాం. గోదావరి నది బ్రిడ్జ్ ఇది 4th బ్రిడ్జ్, గోదావరి మీద నిర్మించిన 4th బ్రిడ్జ్ ఇది అయితే. ఈ 4th బ్రిడ్జ్ నిర్మించిన కాడి నుంచి రవాణాకి ఫ్రీగా ఉంటుంది. మనకి డిస్టెన్స్ కూడా చాలా 40 కిలోమీటర్ల వరకు కలిసి వస్తుంది విజయవాడ వెళ్ళడానికి అయితే. ఈ 4th బ్రిడ్జ్ రోడ్ వేయడం, ఫ్లైఓవర్ వేయడం వల్ల మనకు కనిపిస్తున్నాయి కదా, కనిపించి రైల్వే బ్రిడ్జ్లు, గోదావరి మీద బ్రిడ్జ్లు అయ్యి మొత్తం 3 బ్రిడ్జ్లు అంతే మనకి. అంటే మనకి లాంగ్ డిస్టెన్స్ జూమ్ చేయడానికి లేదు. ఇదైతే వాటర్ అయితే రెడ్ వాటర్ అయితే ఉంది, వాటర్ ఫుల్గానే వెళ్తుంది గోదావరి కూడా. మా ఊరికి వచ్చేసి 25 కిలోమీటర్ల డిస్టెన్స్ అయితే అవుతుంది గోదావరి. మేమైతే ఓ రోజు అయితే ఊర్లో ఆపేసి బండి అయితే వెళ్తున్నాం. ఓ రోజు ఆపుకుని వెళ్తున్నాం, ఎందుకంటే మన 15 days ఆల్రెడీ జర్నీ చేసాం కాబట్టి ఊర్లో ఒక రోజు ఆగి మొత్తం ఊర్లో విశేషాలు కనుక్కొని మళ్ళీ బయలుదేరి అయితే వెళ్తున్నాం బెంగళూరుకి. మనం అయితే కోవూరు టోల్గేట్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఇప్పుడు ఈ టోల్గేట్ దగ్గర అయితే ముందు మనకి కాటా ఉండేది కాదు, ఓవర్ వెయిట్ వచ్చిందో చెక్ చేసేయడానికి. అలాంటిది ఇప్పుడు ఈ టోల్గేట్ దగ్గర కూడా కాటా అయితే ప్రొవైడ్ చేస్తారు. వాళ్ళకి ఓవర్లోడ్ అనిపించిన బళ్ళు అయితే కాటా అయితే పెట్టేస్తున్నారు. కానీ టోల్గేట్ వచ్చేసి తక్కువే, 309 రూపాయలు వచ్చేసి ఒక్కో బండికి. కార్లకి బాగా తక్కువ, కార్లకి 30 రూపాయలు 40 రూపాయలు కట్టవద్దు అంతే టోల్గేట్. ఈ రోడ్లో హైయెస్ట్ టోల్గేట్ ఏదంటే మనకి నెక్స్ట్ వస్తుంది టోల్గేట్, అనంతపురం టోల్గేట్ అని. ఆ టోల్గేట్ వచ్చేసి 820 రూపాయలు మన బండికి వచ్చేసి. ఇదిగోండి మనకి లెఫ్ట్ సైడ్ అంతుంది కదా కాటా. ఈ కాటా ముందు ఉండేది కాదు, కొత్తగా కట్టారు ఆ కాటా అయితే. ఎందుకంటే ఈ కాటా ఓవర్లోడ్ బళ్ళు ఎక్కువ తిరుగుతున్నాయని అనుమానం వచ్చి ఆ కాటా అయితే కట్టారు. మనకు మళ్ళీ ఎదురైతే వర్షం అయితే తగిలింది. ఈ ట్రిప్లో వర్షం ఎండ అలా వస్తూనే ఉంటున్నాయి మనకి. మనమైతే దేవరపల్లి అయితే దాటాం. దేవరపల్లి దాటిన తర్వాత వర్షం మనకి పడుతుంది మళ్ళీ. మనమైతే గన్నవరం అయితే దాటి విజయవాడ సిటీ దగ్గరికి అయితే వచ్చేసాం. విజయవాడ సిటీ దగ్గరికి అయితే మనం విజయవాడ దగ్గరలో అయితే ఉన్నాం. ఇక్కడైతే మనకి రోడ్ సైడ్ చెట్లు గట్ట చాలా అందంగా తయారు చేశారు. సిటీ అవుట్ కట్స్ బాగున్నాయి, చుట్టూరు చెట్లు, మొత్తం రోడ్డు అంతాను క్లీన్గా. మనం అయితే విజయవాడ దగ్గరలో ఉన్నాం ఇప్పుడు. కానీ ఇక్కడ ట్రాఫిక్ ఎక్కువే. ఆ స్కూటీ వాడు చూసారు ఎలా వెళ్తున్నాడు, బండి మీదకి వచ్చేసి వెళ్తున్నాడు. మన బండి ఆపకపోతే గుద్దేశం కొద్దిగా ఉంటే. ఈ సిటీలో తోలి బైక్ వాళ్ళకి కానీ కార్ వాళ్ళకి కానీ అంత కంగారు ఎందుకో మనకు అర్థం అవ్వదు. ఇక్కడ ఆ ట్రాఫిక్ పోలీస్ ఆయన మాటలు అయితే ఎవరు పట్టించుకుంటలేదు అసలు. ఆయన చేయడట్టు కూడా పట్టించుకోకుండా వెళ్ళిపోతున్నారు ఈ బైక్ వాళ్ళు, ఆ కార్ వాళ్ళు. అసలు డిస్ప్లేనే లేదు. అదిగోండి అక్కడ చేయొడ్డుతున్నా కూడా బళ్ళు ఆకుండా వచ్చేస్తున్నాయి.
మన విజయవాడ సిటీ ఇది, ఆటోనగర్ సర్కిల్. మనమైతే బెంచ్ సర్కిల్ ఫ్లైఓవర్ దగ్గరలో అయితే ఉన్నాం. ఇప్పుడైతే ఇలా రైట్ సైడ్ అంటే వెళ్ళిపోతే బెంచ్ సర్కిల్లోకి వెళ్తాం. ఇంతకుముందు అయితే అలాగే వెళ్ళవలసి వచ్చేది. ఇప్పుడైతే ఫ్లైఓవర్ వేస్తాడు. ఫ్లైఓవర్ వేయడం వల్ల డైరెక్ట్ పైనుంచి వెళ్ళిపోవచ్చు మనం. ట్రాఫిక్ తక్కువగా ఉంటుంది. సిటీ అయితే చాలా డెవలప్ అయింది. నేను వచ్చేప్పుడే దగ్గర 2 సంవత్సరాల పైన అవుతుంది ఇక్కడ ఈ సిటీలోకి వచ్చి. మన బండి కొన్నాక ఫస్ట్ ట్రిప్ ఇలా విజయవాడ దాటి రావడం బండి అయితే. ఎక్కువగా మన ఎప్పుడు మన ఇచ్చాపురం ఆ సైడ్గా తిరుగుద్ది, కానీ ఇదే ఫస్ట్ ట్రిప్. డైరెక్ట్ బెంగళూరు వెళ్ళడం కూడా ఫస్ట్ ట్రిప్ నేను. మనమైతే కృష్ణానది దగ్గరికి అయితే వచ్చేసాం. ఈ ఫ్లైఓవర్ నుంచి లెఫ్ట్ తిరిగి ఫ్లైఓవర్ కింద నుంచి రైట్కి వెళ్తే హైదరాబాద్ వెళ్తుంది. మనం డైరెక్ట్ వెళ్తే చెన్నై వెళ్తుంది ఈ రోడ్డు. అదిగోండి అలా రైట్ సైడ్కి వెళ్తే విజయవాడ సిటీలోకి కూడా వెళ్ళిపోద్ది. మనమైతే కృష్ణానది దగ్గరికి అయితే వచ్చేసాం. కృష్ణానది బ్రిడ్జ్ అయితే ఎక్కుతున్నాం ఇప్పుడు. ఇక్కడ మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అయితే పార్క్ ఏదో నిర్మించారు కృష్ణానది ఒడ్డంట. పార్క్ అయితే చాలా అందంగా ఉంటుంది. మరి ఈ కృష్ణానదిలో నీళ్ళు కూడా పర్లేదు, బాగానే ఉన్నాయి. మనకైతే టైం లెంత్ ఎక్కువ ఉండకూడదని స్పీడ్ అయితే పెంచాం వీడియో. మనమైతే కృష్ణానది బ్రిడ్జ్ మీద అయితే ఉన్నాం. కృష్ణమ్మ మొత్తం ఇది 3వ మహానది మనం దాటింది. ఫస్ట్ గంగా నది దాటాం, నెక్స్ట్ ఏమో గోదావరి నది, ఇప్పుడేమో కృష్ణానది. 3 నదులు దాటేసాం. మనకైతే ఈ బ్రిడ్జ్ మీద వెళ్తుంటే రైట్ సైడ్కి చూస్తుంటే డైరెక్ట్ మనకి కనకదుర్గమ్మ అయితే దర్శనం ఇస్తుంది. ఈ కృష్ణానది లాస్ట్ కొత్తలో కూడా వాటర్ అయితే ఎక్కువగానే ఉంది. మనం కృష్ణానది దాటి అయితే 6 లైన్లోకి వచ్చాం. ఇక్కడ నుంచి మొత్తం మన మేదరమెట్ల దాకా అయితే 6 లైన్. మనకి విజయవాడ దాటిన తర్వాత కూడా సిటీ డెవలప్మెంట్ అయితే బాగానే అయింది. ఎక్కడ చూసినా అపార్ట్మెంట్స్, హాస్పిటల్స్, కాలేజెస్ ఎక్కువగా ఉన్నాయి. మన ఇప్పుడైతే డెవలప్మెంట్ అయితే చాలా బాగా చేశారు. ఇంతకుముందు తక్కువ, కానీ నేను వచ్చినప్పుడు ఇప్పటికైతే చాలా డిఫరెన్స్ వచ్చింది. రోడ్డు సైడ్ బిల్డింగ్స్, అపార్ట్మెంట్స్ మొత్తం అన్నీ. ఈ అపార్ట్మెంట్స్ అయితే దగ్గర 15 అంతస్తులు అయితే ఉన్నాయి. మనం అయితే చిలకలూరుపేట అయితే చేరుకున్నాం. ఇక్కడైతే రోడ్డు అయితే కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ఎందుకంటే ఈ చిలకలూరుపేట సిటీలోంచి కాకుండా అవుటర్ నుంచి బైపాస్ అయితే వేస్తున్నారు. ఆ బైపాస్ వరకు అయితే మనం ఆ బైపాస్ అంటే వెళ్ళిపోతాం, లోపలికి రాం. ఎందుకంటే మనది పెద్ద బండి కాబట్టి. మనం చూసేది అయితే ఇప్పుడు ఏరోప్లేన్స్ ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయితే రోడ్ అయితే కన్స్ట్రక్షన్ చేసి పెట్టారు. ఇది రోడ్ అయితే చాలా బాగుంటుంది. ఇది మొత్తం విశాలంగా మొత్తం 10 లైన్కి సరిపడా ఉంటుంది రోడ్డు ఇది. మనకి ఇదైతే ఒంగోలు దగ్గరలో అయితే ఉంది. ఒక 2 to 4 కిలోమీటర్స్ అయితే ఉంటుంది ఈ రోడ్డు. చూస్తున్నారు కదా, మొత్తం సీసీ రోడ్డే, ఎక్కడ చిన్న గొయ్య కూడా ఉండదు ఈ రోడ్డు. ఎప్పుడైనా ఎమర్జెన్సీ ఏరోప్లేన్ ల్యాండింగ్స్కి అయితే ఈ రోడ్ని అయితే యూజ్ చేస్తారు. ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి.